అమెరికా దాడి చేసింది కదా సార్. వచ్చిన తెల్లారే ఈ కొమేనిని చంపింది. అవును అవును, అది అమెరికా దాడి కాదు, అది ఇజ్రాయెల్ దాడి. అమెరికా ఇజ్రాయెల్తో చేయించింది. అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో కూడా వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తారు. అందుకే ఖతార్ ఇవన్నిట్లో ఏంటంటే యుద్ధ విమానాలను అమెరికా వాటిని పేల్చేసింది ఇరాన్. ఎందుకు అంటే వాళ్ళ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయడం మొదలు పెడితేనే వీడు దారికి వస్తాడు. లేకపోతే దుబాయ్తో వాళ్ళకేం పంచాయతీ. అమెరికా పెట్టుబడులు ఉన్నాయి, ట్రంప్ పెట్టుబడులు ఉన్నాయి దుబాయ్లో, బట్ అన్నిటి మీద వాళ్ళు టార్గెట్ చేశారు. ఒకసారి తెలంగాణ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏమైందంటే మన పశ్చిమ దేశాల నుంచే గోల్డ్ నిల్వలు ఎక్కువ వస్తాయి ఇక్కడికి. డైలీ 2 టన్నులు వస్తుంది గోల్డ్ ఎయిర్ కార్గో ద్వారా. అవి ఆగిపోయినాయి. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి రెండవ కారణం అంటే మొదటి సప్లై తగ్గింది, విమానాల్లో వచ్చే గోల్డ్ ఆగిపోయింది. రెండవది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్, ఇవన్నీ ఫంక్షన్లు. మూడవది ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం విలువలు పడిపోతూ ఉన్నాయి. ఒక రోజుకు 3-4 లక్షల కోట్లు నష్టపోతాను భారతీయులు. అలా తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. అది తగ్గిపోతున్న కొద్దీ ఆ డబ్బులు రిలీజ్ చేసుకొని గోల్డ్ కొంటారు. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, 5,000 పెరిగింది మళ్ళీ నిన్న మొన్న 3 రోజులలో. వెండి రేట్ పెరుగుతున్నది, ఇప్పుడు 3 లక్షలకు పోయింది వెండి. అంటే వీటన్నిటి మీద ప్రభావం ఉంటుంది. అల్టిమేట్గా తెలంగాణ మీద ఉంటుంది కదా వీటి ప్రభావం.